ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు మీరు సంఘంలో భాగము. ఇప్పుడు మీరు సంఘంలో భాగము. నౌ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. నౌ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. అంటే సంఘం అంటే ఏంటి యాక్చువల్గా చెప్పండి. వాట్ ఈస్ ద చర్చ్? సంఘం అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎందుకు భయపడతారు? మనమే కదా. సంఘం అంటే ఎవరము? యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళు సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బాప్తిజం తీసుకున్న తర్వాత సంఘంలోకి చేర్చబడుతున్నారు. అంటే ఏమవుతుంది? సంఘము ఎదుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చ్ అంటే ఒక బిల్డింగ్ కాదు కదా. చర్చ్ అంటే ఒక చిన్న బిల్డింగ్ కాదు, మనలాగా ఉన్న చిన్న ఈ హాల్ కాదు, లేక ఎంతోమందికి ఉన్న పెద్ద పెద్ద చర్చెస్ అవి కాదు, లేక చర్చ్ అంటే ఒక సంస్థ కాదు, లేక చర్చ్ అంటే మనం రిజిస్టర్ చేసుకునే మెస్సియా ప్రేయర్ మినిస్ట్రీస్ అనేది చర్చ్ కాదు కదండి. చర్చ్ అంటే ఏంటి? విశ్వాసులం కదా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామ పేరట కూడతారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన ప్రభు చెప్పినాడు. కనుక సంఘం అంటే ఏంటంటే మరి విశ్వాసులం కదండి. వాట్ ఈస్ ద చర్చ్? సంఘము అనగా ఏమి కదండి. మొదటిది పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద చర్చ్. రోమిల్ రాసిన పత్రికలో 16వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 16 and verse 4. వారు నా ప్రాణం అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే మొదటి వచనం చదవమ్మా. ఆమె అనేకులను నాకును సహాయకురాలై ఉండేది. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘం యొక్క మరి డెఫినేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘం యొక్క అర్థం ఏంటంటే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామ పేరు కూడతారో అదే సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను అపోస్తలుల కార్యంలో లాస్ట్ టైం పోయిన నెల చెప్పినాను కదా. మరి ఏ విధంగా యూరోప్లో మొదటిగా ఎవరు మారుమనసు పొందినారు కదా. మొదటిగా లిడియా అనే స్త్రీ మారుమనసు పొందింది. ఆమె ఇంట్లో సంఘం స్టార్ట్ అయింది కదా, చెప్పినాను కదా. ఆ సంఘం చూసుకోవటానికి ఎవరిని పాస్టర్గా పెట్టినాడు, యవనస్తుడైనా తిమోతిని అక్కడ పెట్టినాడు కదా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఎక్కడో ఇంతకుముందు చదువుకున్నాను. అయితే ఆ విధంగా ఇంట్లో సంఘము స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సంఘం ఇంట్లోనే స్టార్ట్ కావాలని కాదు, ఎక్కడ కొద్దిమంది కూడతారు, యేసు ప్రభు యొక్క నామంలో కూడతారో వారే సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఫీబే అనే స్త్రీ మరి తన ఇంట్లో మరి వారు కూడుకున్నట్లు ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక జత మరి అకుల ప్రిస్కిలా అనే మరి ఆ కప్పుల గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇది రోమన్స్ చాప్టర్ 16లో మనం చదువుకున్నాం. అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో కూడా మరి సంఘం అక్కడ ఆ విధంగా కూడుకుంటున్నారు అనగా ఫస్ట్ సెంచరీలో సంఘాలు ఎక్కడ కూడుకునేవి చెప్పండి? ఇండ్లలో మరి వాళ్ళు కూడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సంగతి మనము మరి వింటే దేవుని బిడ్డలారా, ఫస్ట్ సెంచరీలో అపోస్తలులో ఉన్నప్పుడు యేసు ప్రభు టైంలో ఎవ్వరు చర్చి కట్టలేదు, చర్చి బిల్డింగ్ కట్టలేదు.
ఎవ్వరు కూడా చర్చ్ కట్టలేదు. ఏ అపోస్తలుడు కూడా చర్చ్ కట్టలేదు. యేసు ప్రభువు ఏమంటాడు? పేతురుని, నీవు పేతురువు, నీ మీద ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదు నేను మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలోనూ ఇక్కడ మనం చూస్తాం కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సంఘం అనగా ఏంటంటే ఇట్స్ అ స్పిరిచువల్ బీయింగ్. సంఘం అంటే ఆత్మీయ మరి ఒక సంస్థ. దేవునికి స్తోత్రం, ఆత్మీయ మరి ఒక గుంపు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏమవుతుంది? మన ఆత్మ మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. మన ఆత్మ మారిపోతుంది, కానీ మన శరీరం ఆ విధంగానే ఉంటుంది. మనము మన చావు వరకు ఆ విధంగానే జీవిస్తూ చనిపోతాం. కానీ మన ఆత్మ ఏమవుతుందండి? రోజు రోజుకి మారిపోతుంది, ప్రభులో మారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాట్ ఇస్ ద చర్చ్? చర్చ్ అంటే ఏంటంటే చర్చ్ ఇస్ ద గ్యాదరింగ్ ఆఫ్ బిలీవర్స్ కదండి. సంఘముగా మరి కూడుకునే వాళ్ళు, మరి విశ్వాసులు, వాళ్ళే సంఘం. రెండోదిగా మనం చదువుకుందాము, హూ బిల్డ్ ద చర్చ్ కదండి. రెండోది ఏంటమ్మా పాయింట్? సంఘము ఎవరు కట్టినారు? ఎవరు కట్టినారమ్మా చెప్పండి. ఇప్పుడేమో చెప్పినాం కదా, మాథ్యూ చాప్టర్ 16 అండ్ వర్స్ 18 చదవండి. మరియు నీవు పేతురు అంటే ఏంటమ్మా చెప్పండి. పేతురు అంటే పెత్రోస్ కదా, రాయి, బండ. అంటే పేతురు బండ లాంటి హృదయం కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పేతురు గట్టివాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసమే తనకేం చెప్పినానంటే ఈ విషయాలు చెప్తూ, మరి అక్కడనే మన కింద చూస్తాం ఏంటంటే, మరి దేవుని రాజ్యం యొక్క తాళ చెవులు నీకు ఇస్తానంటాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, మత్తయి సువార్త 16:18 చెప్పి, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఇక్కడ మరి చాలా ఈ ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా అర్థం చేసుకోవడం చాలా మరి కష్టంగా ఉంటుంది. ఈ బండ మీద అంటే ప్రభువు తనను ఉద్దేశించి చెప్తున్నాడా, లేక ఈ బండ అంటే పేతురు గురించి ఉద్దేశించి చెప్తున్నాడా కదండి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ బండ మీద నేను ఏం చేస్తాను? నా సంఘమును కట్టుదును, స్థాపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సంఘం కట్టేది ఎవరమ్మా చెప్పండి? మరి యేసు ప్రభువే. మనల్ని ఈ విధంగా మరి కట్టింది ఎవరమ్మా చెప్పండి? యేసు ప్రభువే. మరి మెస్సయ సంఘంగా మనల్ని ఒక సంఘంగా చేసింది ఎవరమ్మా చెప్పండి? యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక అంటే మనల్ని పోగు చేసింది ఎవరమ్మా చెప్పండి? మనల్ని పోగు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి సంఘం కట్టేది ఎవరమ్మా చెప్పండి? యేసయ్యనే సంఘం కడతాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో పాయింట్ ఏంటంటే, హౌ డిడ్ ద చర్చ్ స్టార్ట్? సంఘము ఏ విధంగా మొదలు అయింది కదండి. సంఘం ఏ విధంగా మొదలైంది? సంఘం ఏ విధంగా మొదలైందంటే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యంలో మనం చూస్తాం. 2వ అధ్యాయము మొదటి 4 వచనం దయచేసి చదవండి. యాక్ట్స్ చాప్టర్ 2 and verses 1 to 4. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. చాలమ్మా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి సంఘము ఏ విధంగా స్టార్ట్ అయింది? త్రూ ద హోలీ స్పిరిట్ కదండి. సంఘం ఏ విధంగా స్టార్ట్ అయింది? పరిశుద్ధాత్మ ద్వారా సంఘము స్టార్ట్ అయింది. అంటే కట్టింది యేసు ప్రభు, కానీ పోగు చేసేది ఎవరమ్మా చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు పోగు చేస్తాడు అందరు ఇక్కడ 120 మందిని అక్కడ పోగు చేసినాడు. 120 మందిని మేడ గది మీద
వాళ్ళు అంతా కూర్చున్నారు. అంటే 120 మంది ప్రముఖులు, ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదండి, ఇంకా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళంతా ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ మీదకి ఎవరు వచ్చినారో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని నడిపించడం మనం చూస్తున్నాం. కనుక సంఘము మరి పోగు చేసింది ఎవరమ్మా చెప్పండి? సంఘం స్టార్ట్ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నాం కనుక మరి హౌ డిడ్ ద చర్చ్ స్టార్ట్? బై ద హోలీ స్పిరిట్. సంఘం ఏ విధంగా మొదలైందని చెప్పండి? పరిశుద్ధాత్మ ద్వారా. చాలా సంఘాలు పరిశుద్ధాత్మ అంటే అసలు ఆ పరిశుద్ధాత్మని మాట కూడా తీయరు. పరిశుద్ధాత్మనే మాట కూడా కొంతమందికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎప్పుడో మరి దేవుడు యేసుప్రభువు గురించే మాట్లాడతారు, కానీ పరిశుద్ధాత్మని గురించి సాధారణంగా చాలామందికి ఏంటంటే అదేంటో అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ యేసుప్రభువు ఏమన్నాడు? నేను వెళితే కానీ ఎవరిని పంపిస్తాను? నా ఆత్మను పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసయ్య ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య శరీరము కదండి, యేసయ్య శరీరము. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆయన ఆత్మ. కనుక దేవుని బిడ్డలారా చాలామంది మరి నమ్మరు కదండి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యం బాగా చదువుకోవాలి, వాక్యంలో ఉండాలి, వాక్యంలో సత్యం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయం ఎన్ని విషయాలు పరిశుద్ధాత్మకు చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నేనేమేం చెప్పినాను అవి జ్ఞాపకం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే మన యేసయ్య మాటలు పక్కకు పెట్టాలంటున్నాను నేను కాదు. యేసయ్య మాటలనే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. అదే కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన సంఘము స్టార్ట్ అయింది కదండి. అంతేకాకుండా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం. 37 నుంచి 41వ వచనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఉంటుందమ్మా? వారు ఈ మాట అంటే పేతురు యొక్క మాట. ఈ విధంగా నేను చదువుకున్నాం కదా, వాళ్ళంతా మేడగది మీద ఉండి ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళంతా అన్య భాషలు మాట్లాడుతుంటే అందరూ హేళన చేసినారు. ఏం చేసినారు? వీళ్ళంతా తాగినరు, తాగి వచ్చి ఇక్కడ గడబడేస్తుందని చెప్పి అంటున్నారు కదండి. ఎవరు? యూదులే. ఎవరమ్మా? యూదులే. ఎందుకు వచ్చిన యూదులందరికీ అక్కడ యెరూషలేముకి? పస్కా పండుగకు వచ్చినారు, బలులు అర్పించడానికి వచ్చినారు, దేవుని ఆరాధించుకోవటానికి వచ్చినారు. ఇక్కడ మరి గొప్ప సంగతి జరిగితే అందరు పరిగెత్తుకొని వచ్చి అన్నీ చూసి చివరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు హేళన చేస్తున్నారు. అంతే తాగొచ్చినారు కదా. అప్పుడు అందుకోసం పేతురు అంటారు, మేము పొద్దునే ఇంకా పొద్దున మేము తాగొస్తామా అని చెప్పి. అంటే వాళ్ళు సాయంత్రం తాగుతారని కాదు కదా, అట్లా అర్థం చేసుకోవద్దు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుంది? ఆయన యేసు ప్రభు గురించి చెప్తాడు. యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒప్పించినప్పుడు ఏమవుతుంది? నొప్పి కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదా? 37వ వచనం చదవమ్మా. వారు ఈ మాట విని హృదయంలో ఏమైపోయినారు? ఇప్పుడు నొచ్చుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు చెప్తేనే వాళ్ళకి ఏమవుతుందమ్మా చెప్పండి? నొచ్చుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు కదండి. పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. అన్నీ యేసయ్య గురించి చెప్పి, యేసయ్య మీరు చంపినారు, మీరు సిలువ వేసినారు ఎన్ని అని చెప్పగానే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అప్పుడు వాళ్ళకి ఏమైందమ్మా? తలకాయలకి కొద్దిగా ఎక్కిందనమాట. ఎవరు వీళ్ళు? యూదులు కదండి. అప్పుడు ఏమంటున్నారు? నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము అంటున్నారు. మేమేమి చెయ్యాలి? చూడండి ఎంత బాధ వచ్చేసింది వాళ్ళకి కదండి. పుట్టిన అంటలేరు, హృదయం నుంచి వాళ్ళకి ఏమొచ్చేసింది? పరివర్తన వచ్చేసింది.
హృదయంలో ఏమొచ్చిందమ్మా చెప్పండి వాళ్ళకి? పరివర్తన, రిపెంటెన్స్ అనేది వచ్చేసింది. పరివర్తన వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము ఏం చేయాలి ఇప్పుడు? కరెక్టే, మేమే చెప్పినాము, ఏసాని మేమే చెప్పినాము. వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదమ్మా. ఏమంటున్నారు? మేమేమి చెయ్యాలి అని. తర్వాత అప్పుడు పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందాలి. ఏమంటాడమ్మా చెప్పండి? మీరు మారు మనసు పొందాలి. యు మస్ట్ రిపెంట్ కదండి. అంటే వీళ్ళందరూ ఏ విధంగా మారిపోయినారో చెప్పండి? ఇప్పుడంతా నామకార్థంగా మారిపోయినారు. నామినల్ క్రిస్టియన్స్ కదండి. చర్చికి వెళ్తున్నారు కానీ ఏం లేదమ్మా చెప్పండి? మారు మనసు అనేది లేదు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక ఏమంటారమ్మా చెప్పండి? ఏమన్నాడమ్మా? మీకు ఇప్పుడు ఏం అవసరం అంటే మారు మనసు అవసరము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారు. ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదండి. కనుక బాప్తిజం తీసుకోగానే మీకు ఏం గిఫ్ట్ ఇస్తాడు దేవుడు కదమ్మా? గిఫ్ట్ +1 అన్నమాట కదా. బాప్తిజం తీసుకుంటే ఒక ఫ్రీ గిఫ్ట్ ఏంటమ్మా చెప్పండి? పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుతారు. 41 అయిపోయిందమ్మా. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూడండి, ఈ వాగ్దానం ఎవరికంటమ్మా చెప్పండి? మనకే కాదు, ఈ వాగ్దానము మనకు, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, ఫర్ జనరేషన్స్ టు కమ్ కదండి. వాక్యం అనేది మారదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. వాక్యం అనేది మారదు కదండి. అయిపోయిందమ్మా. 41 వరకు వచ్చేసినావా? ఇంకను అనేక విధములైన అంటే అనేక విషయాలు చెప్పినాడు అన్నమాట కదండి. చాలా విషయాలు చెప్తేనే అర్థమవుతుంది కదండి. చాలా విషయాలు మనం ధ్యానిస్తేనే కొద్దిగా మనం జ్ఞాపకం ఉంటుంది కదండి. కనుక దేని బిళ్ళారే తర్వాతమ్మా ఇక్కడ ఏమంటారంటే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మూర్ఖము కదండి. ఈ లోకంలో ఏముందమ్మా చెప్పండి? మూర్ఖత్వం ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం అనేది లేకుండా అయిపోతుంది కదండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో కొద్ది మాట్లాడితే కూడా భయం అవుతుండే కదా. కొన్నిసార్లు పాస్టర్గా ఉంటారు, వాళ్ళ డాడీ అక్క ఉంటే వీళ్ళంతా ఇక్కడ ఉంటుందంట. కొన్నిసార్లు చెప్పేది కదా. అంటే ఆ టైంలో ఎట్లుండేది, తల్లిదండ్రులు కూడా ఒక క్వశ్చన్ అడగాలంటే కూడా ఎన్నో ఆలోచన చేసి తర్వాత ఇంకొద్దులే అని చెప్పుకుంటుండే అటువంటి టైం. ఇప్పుడు ఆలోచన లేకనే క్వశ్చన్స్ బయటకు వచ్చేస్తున్నాయి కదండి. ఆలోచన లేకుండానే క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి, తల్లిదండ్రులు అడిగేస్తున్నారు కదండి. ఆలోచన లేని క్వశ్చన్స్కి తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? తత్తరబిత్తర అయిపోతారు. తత్తరబిత్తర ఏముంటుందని ఏం చెప్పని అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ వైజ్ క్వశ్చన్. జ్ఞానంతో కూడిన ప్రశ్న కాదు కనుక తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు అర్థం కాదు, ఏం చెప్పాలి వీడికి అని చెప్పేసి కదండి. కనుక దేని బిళ్ళారా ఏమైందమ్మా చెప్పండి? అన్నీ చెప్పిన తర్వాత ఏమైందమ్మా చెప్పండి? కాబట్టి అతని వాక్యం ఏమేమి ఫస్ట్ అర్థం చేసుకున్నారు, తర్వాత ఏమైందమ్మా చెప్పండి? అంగీకరించినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం మనం చదవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. వాక్యం మనం చదవాలి, తర్వాత అర్థం చేసుకోవాలి,
అంగీకరించాలి కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంగీకరించిన వారు ఏం చేస్తారంట? బాప్తిసము పొందిరి. ఏం చేయాలి? అప్పుడు బాప్తిజం పొందినారు కదండి. అప్పుడు బాప్తిజం పొందినారు. ఎంతమంది అమ్మా చెప్పండి? ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం ఎంతమంది ప్రభువులోకి ఇచ్చినారు? 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడితే సాయంకాలం కాలం ఎంతమంది అమ్మా చెప్పండి? 3,000 మంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 3,000 మంది ఒక్కసారి సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సంఘము విస్తరణ, సంఘం అనేది ఇట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు కట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. హీ లేడ్ ద ఫౌండేషన్. యేసు ప్రభు ఏం చేసినాడు? హీ లేడ్ ద ఫౌండేషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టేదారమ్మా చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు, మనము ముందుకుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. కనుక నేను పిల్లారా ఎంతమంది అమ్మా చెప్పండి? 3,000 మంది సంఘంలోకి చేర్చబడ్డారు కదా. 3,000 మంది అంటే ఒక్క దినం ఎంతమంది బాప్తిజం ఇచ్చినారు అంటే 12 మంది సేవకులే కాదు, ఇంకా ఎంతమంది హెల్ప్ చేసినారు. 3,000 మంది అంటే ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి 3,000 మందితో కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. అయితే మనం చూస్తాం దేవుని బిడ్డలారా. 4వ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. 4వ పాయింట్ ఏంటమ్మా చెప్పండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది చర్చ్. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? సంఘం యొక్క ఉద్దేశం కదండి. ఒక ఉద్దేశము అంటే యేసుప్రభు సంఘం కట్టడానికి ఒక ఉద్దేశం అనేది ఉన్నది కదండి. ఒక ఉద్దేశం అనేది ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్ఎస్సి 3:21 మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి 3:21. ఎఫెసియన్స్ చాప్టర్ 3 and verse 21. అడుగు వాటన్నిటికంటేను శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘం ద్వారా ఎవరికి మహిమ కలగాలండి? దేవునికి మహిమ కలగాలి, యేసయ్యకి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలగాలి. ఎందుకంటే ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చి మనకి తన రక్షణ మార్గం చూపించి మన కొరకు చనిపోయి మన కొరకు బలియాగంగా మారి కదండి ఎన్ని శ్రమలు పడ్డాడు మన కోసము, ఎన్ని హింసలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. కనుక ఆయనకి ఏమి కలగాలి? మహిమ కలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహిమ ఆయనకే చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకి గొప్ప కాదు కదండి, మనకి గొప్ప కాదు. సంఘం ద్వారా మనకి గొప్పతనం రావడానికి వీల్లేదు. సంఘం తరఫున ఎవరికి మహిమ కలగాలమ్మా చెప్పండి? దేవునికే మహిమ కలగాలి. ఇవి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి కదండి. సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవునికి మహిమ కలగాలి, యేసు ప్రభుకి మహిమ కలగాలి. దానికి మనం పాటుపడాలి కదండి. ఇప్పుడు అప్పుడక్కడ చూస్తుంటాం మనం ఈ సంఘంలో కొట్లాట స్టార్ట్ అయినాయి కదండి. ఎలక్షన్లో కొట్లాట స్టార్ట్ అయింది, డబ్బు గురించి ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, ఇది గొడవలు స్టార్ట్ అయినాయి అని వింటున్నాం అప్పుడప్పుడు కదండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగితే నెక్స్ట్ మినిటే వెళ్ళిపోతుంది, అందరికీ ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది కదండి. కనుక యేసు ప్రభుకి మరి మహిమ కలగకుండా, దేవునికి మహిమ కలగకుండా ఎవరికి అక్కడ మహిమ పొందుకుంటున్నాడు చెప్పండి? సాతాను. వాడు దుంకుతున్నాడు అక్కడ కదండి. సాతాను దుంకుతున్నాడు. అబ్బా నేను కొద్దిగా పుల్ల పెడితే ఇంత పెద్దగా అయిపోయిందని చెప్పేసి కదండి. వాడు నవ్వుకుంటాడు. నేను కొద్దిగా స్టార్ట్ చేసి వీళ్ళంతా స్టార్ట్ చేసి వీళ్ళంతా నా డిసైపుల్స్ అనుకుంటాడు కదండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి
సంఘములో ఎవరికి మహిమ కలగాలమ్మా చెప్పండి? యేసు ప్రభువునకు మహిమ కలగాలి. యేసు ప్రభువునకే మహిమ కలగాలి. అది మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. జీసస్ క్రైస్ట్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ద చర్చ్. ఇంకొక పాయింట్, వాట్ షుడ్ వి డూ ఇన్ ద చర్చ్ కదండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో మనం ఏమి చేయాలి? ఐదో పాయింట్ ఏంటమ్మా చెప్పండి? వాట్ షుడ్ వి డూ ఇన్ ద చర్చ్. బాప్తిజం తీసుకున్నాక మనం ఏం చేయాలి? సంఘంలో ఏం చేయాలి కదమ్మా? సంఘంలో మనం ఏమి చేయాలి? బాప్తిజం తీసుకున్నాక మనము వాట్ షుడ్ వి డూ ఇన్ ద చర్చ్ కదండి. అపోస్తలుల కాలం చదువుకుని ఇప్పటిదాకా మనం 2:42 చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 42. వీరు అపోస్తలుల బోధ యందు, చూడండి, సంఘంలో మనం ఏం చేయాలమ్మా చెప్పండి? అపోస్తలుల బోధలో మనం ఉండాలి. ఇంగ్లీష్లో ఏమిటంటే డాక్ట్రిన్ ఆఫ్ ది అపోజిల్స్ అని ఉంటుంది, లేక టీచింగ్ ఆఫ్ ది అపోజిల్స్ కదా. అంటే ఈ టీచింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? వాళ్ళు పెద్ద పెద్ద కాలేజ్ మరి బీటీహెచ్ చేసి, బీఈడీ చేసి, డాక్టరేట్ చేసి సంపాదించుకొని వచ్చి టీచ్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడ నేర్చుకున్నామని చెప్పండి? యేసయ్య దగ్గర నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. థియరీ ప్లస్ ప్రాక్టికల్. యేసయ్య దగ్గర ఏం నేర్చుకున్నామని చెప్పండి? థియరీ ప్లస్ ప్రాక్టికల్ నేర్చుకున్నారు కదా. యేసయ్య చెప్తూనే కదండి, యేసయ్య ఒక తాట చెప్తూనే మళ్ళీ ఏ విధంగా సేవ చేయాలని చెప్తూనే ప్రాక్టికల్గా 3.5 సంవత్సరాలు ఆయన చూపించినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లారా, అది నేర్చుకున్నారు వాళ్ళు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు దగ్గర నేర్చుకొని ఏం చేస్తున్నామో చెప్పండి? వాళ్ళు మరి మళ్ళీ వాళ్ళు బోధిస్తున్నారు. ఈ సంఘంలో బోధిస్తున్నారు కదండి. కొత్తగా నూతనంగా స్టార్ట్ అయిన సంఘంలో బోధిస్తున్నారు. వాళ్ళేమో చర్చి పేరు పెట్టుకున్నారా? వాళ్ళకి చర్చి పేరు ఏం లేదు. సంఘం అంటే సంఘం కదండి. ఎవరి సంఘం అది? యేసయ్య సంఘం, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఏంటంటే, మరి అపోస్తలుల బోధలో వాళ్ళు దే కంటిన్యూడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో వాళ్ళు ఎడదగగా ఉండిరి. కనుక మనము వాక్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో నిలకడగా ఉండాలి. వాక్యంలో మనం ఆశపడాలి. వాక్యంలో ప్రేమించాలి. వాక్యం అంటే ఎవరమ్మా చెప్పండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండిన తర్వాత ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాను. అంటే ఎవరు? యేసయ్యనే వాక్యం, ఆయనే ముందరకు వచ్చినాడు కనుక ఆయనే బోధించినాడు కనుక ఆయనే వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే వాక్యం, ఆయనే జీవం, ఆయనే మార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, వాక్యములో ఉన్నారు. దే ఆర్ కంటిన్యూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. దే ఆర్ కంటిన్యూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక మొదటిది, ఈ 5వ పాయింట్లో మొదటిది ఏంటమ్మా చెప్పండి? వి షుడ్ కంటిన్యూ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక బాప్తిజం తీసుకున్న బిడ్డలు ఏం చేయాలమ్మా చెప్పండి? వాక్యంలో కంటిన్యూ కావాలి. వాక్యము పక్కకు పెట్టొద్దు. నాకు టైం లేదు అని పక్కకు పెట్టొద్దు. లేక మరి నేను వాక్యంను ఈ విధంగా నేను వాక్యం నేను పొందలేకపోతున్నా అని చెప్పేసి మరి బాధపడి ఇంకా దూరం వెళ్ళిపోవద్దు కదండి. ఆకలి అయితే ఏం చేస్తామో చెప్పండి? నేనే తన్ని ఎతుకుతూ ఉంటాను కదా. ఆకలి అయితే నేను కొన్నిసార్లు ఏమన్నా ఎతుకుతుంటా ఉన్నా
ఏమందో అంటే చిరుదిండ్లు దొరుకుతాయని చెప్పి వెతుకుతుంటాను అంటారు. పాస్టర్ అయితే మంచిగా శ్రేష్టమైన మంచి ఆహారము సిద్ధపాటు చేస్తుంది కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆకలి అయితే మనం ఏం చేస్తామో చెప్పండి, తింటాము, వెతుకుతాము, తింటాము. లేకపోతే దానికోసం కష్టపడతాం కదండి. ఆహారం లేకపోతే ఏం చేస్తాం మనము, కష్టపడతాం, ఉద్యోగం చేస్తాం, దానికోసం కష్టపడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుడు రొట్టెవలనే మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక మనకి కేవలం చపాతీలు రైసే కాదమ్మా చెప్పండి. ఏం కావాలి మనకి? వాక్యమే కావాలి. వాక్యం కావాలి కదండి. వాక్యం మనకి కావాలి. సో దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములు ఏమవుతున్నారు వాళ్ళు మరి ముందుకు వెళ్తున్నారు. రెండవదిగా చదవమ్మ తర్వాత సహవాసము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సహవాసం అంటే ఏంటమ్మా చెప్పండి? ఈ విధంగా కూడుకోవటము సహవాసము కదా. అంతేకాకుండా లేడీస్ మీటింగ్, లేడీస్ అందరు సహవాసం కూడుతున్నారు కదండి. ఉమెన్స్ ఫెలోషిప్ కదా, లేడీస్ మీటింగ్ అంటారు. స్త్రీలందరూ వాళ్ళ టైంలో వాళ్ళకి చేరి ఏం చేస్తున్నారు? సహవాసంగా కూడుకుంటున్నారు. దేనికోసమో చెప్పండి? వాక్యము కొరకు, ప్రార్థన కొరకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా కదమ్మా. దేనికోసం కూడుకుంటారు? వాక్యం కొరకు కూడుకుంటారు, ప్రార్థన కొరకు కూడుకుంటారు. సహవాసం కదండి, అదొక ఆనందం. ఇప్పుడు బ్రదర్స్ కూడా మేము మెన్స్ మీటింగ్ పెట్టుకున్నాం కనుక మాకు ఆనందం కదా. బ్రదర్స్ అందరు వస్తుంటే మాకు ఆనందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏం చేయాలి మనము? వాక్యములో సహవాసం ఉండాలి. కనుకనే హిబ్రూ పత్రికలో 10వ అధ్యాయంలో 25వ వచనం మనం చూస్తాం. ఏంటంటే హిబ్రూ పత్రిక రాసిన మరి భక్తుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, కొందరు మానుకుని అన్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఏం చేయాలి? మీరు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. ఆ దినము ఏ దినమో చెప్పండి? యేసయ్య రాకడ యొక్క దినము, సెకండ్ కమింగ్ సమీపము. సమీపించుట మీరు చూస్తున్న కొలదంటే ఏ విధంగా చూస్తున్నాం మనము? ప్రపంచంలో జరిగే విషయాలను బట్టి మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము చుట్టూ మరి అన్యులు వచ్చి దాన్ని ముట్టడించినప్పుడు మీ రక్షణ సిద్ధమైంది, మీ రక్షణకు టైం అయిందని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పేసి మత్తయి సువార్తలు 24వ అధ్యాయం చదువుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందని చెప్పండి?